ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యాహ్న భోజన స్కూళ్ళలో ఎప్పటికప్పుడు మీ దగ్గర స్టోర్ నేను చూసినాను, కనీసం ఒక 50 స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేశాను మధ్యాహ్న భోజన స్కూల్స్ లో. మీ దగ్గర ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు ఎక్సెప్ట్ ఆ బియ్యం తప్ప మిగతా అన్ని మీ దగ్గర ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటు కదా. సో దగ్గర ఉన్నటువంటి కిరాణా షాప్ నుంచి మీరు ఏ రోజు కాదో తెచ్చుకుంటున్నారు, అది బాగానే ఉంది. కాకపోతే విషయం ఏంటంటే మీరు శాంపుల్ యూజ్ చేద్దామని అనుకున్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి శాంపుల్ ఆల్రెడీ అది 100 గ్రాములు 200 గ్రాములే ఉంటుంది. బియ్యం తప్ప మాకు శాంపుల్ చేయడానికి మీ దగ్గర ఏం దొరకదు, ఓన్లీ వండింది దొరుకుతుంది. కాకపోతే వండిన పదార్థాన్ని తీయాలంటే మళ్ళీ మా దగ్గర స్పెషలైజ్డ్ కంటైనర్స్ ఉండాలి, లీక్ ప్రూఫ్ కంటైనర్స్ ఉండాలి, అది కొంచెం పెద్ద ఇష్యూ ఉంటుంది. కాబట్టి మీరు నాకు చెప్పినప్పుడు చెప్పారు, ఏం చెప్పారంటే మాకు బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, మాకు డబ్బులు రావట్లేదు, అందుకే మేము ఏ రోజు ద్వారా తెచ్చుకుంటామని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే దీనివల్ల ఒక పాజిటివ్ థింగ్ కూడా ఉంది. ఎందుకుందంటే మీరు ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవడం వల్ల దాంట్లో పురుగు పట్టకుండా చాలా బాగుంటాయి. మీరు వేడిగా వండుతున్నారు, బాగానే ఉంది. కొన్ని లిక్విడ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పప్పు ప్లేస్లో శనగపిండి వాడుతున్నారు. సాంబార్లో అందరు కాదు, కొంతమంది శనగపిండి ఏం చేస్తారంటే చిక్కదనం కోసం అని చెప్పేసి కొంచెం శనగపిండి వాడారు. నేను ఏం చెప్తున్నానంటే నేను ఫీల్డ్లో ఎక్స్పెక్ట్ చేశాను 40 స్కూళ్ళ పైన నల్గొండ జిల్లాలో. నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను, వాళ్ళు కూడా చెప్పాను, శనగపిండి మాత్రం వేయకూడదు, ఓకేనా? శనగపిండి వేయకుండా మీరు ఏం చేయాలంటే పప్పు వాడండి. ఇంకో విషయం ఏంటంటే మనకి ప్రధానంగా ఫుడ్ పాయిజన్ మనకి ముఖ్యంగా స్కూల్లో వచ్చేసి ఆహార నిర్వహణ అంటారు. అంటే ఫుడ్ హ్యాండ్లింగ్ సంబంధించి ముఖ్యంగా మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే రా మెటీరియల్ స్టోరేజ్, ముడి పదార్థాల స్టోరేజ్ ఉంటుంది. ఆ ముడి పదార్థాల స్టోరేజ్ సంబంధించి మీకు మిడ్ డే మీల్స్ లో నాకు తెలిసి ఏముండదు, ఓన్లీ బియ్యం ఒకటి ఉంటుంది. బియ్యం కూడా మీరు ఎట్లా చేయాలంటే గోడ కానకుండా కింద గ్రౌండ్ కానకుండా ఒక 15 సెంటీమీటర్స్ ఎబోవ్గా మీరు కనుక స్టోర్ చేయాలి. ఆ రూమ్ కి సంబంధించి గదికి సంబంధించి ఆ విండోస్ కానీ వెంటిలేటర్స్ కానీ క్లోజ్ చేసి ఉండాలి. వాటికి మెష్ ఉండాలి, జాలి ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ హ్యూమిడిటీ కానీ పురుగులు కానీ వచ్చి ఆ బియ్యంలో ఆ కట్టెలు ఉంటాయి, పురుగులు పడతాయి. అది పట్టకుండా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు తిన్నా కూడా అందరూ పురుగులు రాకుండా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే బియ్యం బస్తా కానీ పప్పులు కానీ ఏవి కానీ డైరెక్ట్గా భూమిని తాకొద్దు. అలా చెప్పి గోడలు తాకొద్దు, భూమిని తాకొద్దు. గోడలు తాకుండా కొంచెం ఎలివేషన్ లో ఒక చెక్క వేసి చెక్క మీద పెడితే ఏమవుతుందంటే చాలా ఎక్కువ కాలం పురుగు కొట్టకుండా నాణ్యంగా ఉంటాయి. ఏంటిది ముడి పదార్థాలు. సో అట్లా ఉంచేసుకొని దాని వల్ల అందులో నుంచి ముడి పదార్థాలు తీసుకున్న తర్వాత దాని వల్ల మూతి కట్టేసేయాలి.